నరసరావుపేట రావిపాడులోని సెయింట్ మేరీస్ సిబిఎస్ఈ స్కూలు నందు ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత ఆధ్వర్యంలో 9వ-10వ తరగతి విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ మోటివేషనల్ సెమినార్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సెమినార్లో విద్యార్థులకు విద్యా అనంతరం అందుబాటులో ఉన్న వివిధ కెరియర్ అవకాశాలు, లక్ష్య నిర్ధారణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధానం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 9-10వ తరగతి చదువుతున్న పిల్లలందరూ అభ్యర్థులందరి కోసం ప్రత్యేకంగా నేను నర్సరావుపేటలోని రాయపాడులో ఉన్న సెయింట్ మేరీస్ సిబిఎస్ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ అనేక స్కూల్స్ పిల్లల్ని ఫాదర్ సుందరబాబు గారు, సిస్టర్ లిల్లీ కురియన్ గారు అందరినీ గ్యాదర్ చేసి 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మోటివేషన్, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, వాళ్ళ భవిష్యత్తుని కెరీర్లో ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద కెరీర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసాం. ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ నర్సరావుపేట పల్నాడు ప్రాంతానికి గుంటూరు, విజయవాడ చాలా క్లోజ్గా ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు కూడా ఆ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పొందుతారని, అదేవిధంగా మా దగ్గర టాప్ నాచ్ ఫ్యాకల్టీ అంటే కేవలం టీచర్సే కాదు, ఫ్యాకల్టీతో పాటు మెంటర్స్ ఉంటారు, కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్స్ ఉంటారు, ఓవరాల్గా నేను కూడా ఉంటాను. అండ్ యోగా కావచ్చు, బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు, పిల్లలందరికీ కూడా ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా, స్ట్రెస్ పెట్టకుండా అద్భుతమైన విద్యను అందించే విధానమే ధనిక్ భారత్ అండి. యాక్చువల్లీ ధనిక్ అంటే చాలామంది ఓన్లీ అంటే మనీ అనుకుంటారు. ధనిక్ అంటే భారతదేశాన్ని మనకు తెలుసు. చాలా సంవత్సరాలుగా మన తాత ముత్తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో కూడా దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని చెందిన దేశంగా మార్చే ప్రయత్నమే ధనిక్ భారత్ అండి. ఈ దిశగా మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నేను పర్యటన చేసి పిల్లలందరికీ కూడా ఎవరైతే 9-10 చదువుతున్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య ఏంటి, రాబోయే భవిష్యత్తులో ఎటువంటి విద్యా అవసరాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాలకి, రాబోయే భవిష్యత్తులో పిల్లల ఉద్యోగ అవకాశాలకి చాలా మార్పులు వస్తాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అభ్యర్థించే వాళ్ళు కాకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా వీళ్ళని తయారు చేయాలని చెప్పి మా ధనిక్ భారత్ మిషన్లో భాగం అండి. నమస్తే అండి, నా పేరు విక్రమ్ నారాయణరావు. ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు గుంటూరు, విజయవాడ, వైజాగ్ అండ్ హైదరాబాద్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయండి. ప్రతి చోట కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ప్రతి చోట కూడా ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ విద్యనే మేము ఎందుకు కోరుకున్నాము అని అంటే, ఇంటర్మీడియట్ అనేది ప్రతి స్టూడెంట్ కూడాను ఈ వయసులో తప్పుదోరలకు వెళ్లకుండా, తప్పు వైపు నడవకుండా సరైన మెంటర్షిప్ ఉండేటట్లు ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే పని అయితే, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు వాళ్ళ కెరియర్లో బెస్ట్గా ముందుకెళ్తారనే ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్యని మేము అందించాలని చెప్పి మేము ఆశిస్తూ మేము విద్యా సంస్థలు ధనిక్ భారత్ విద్యా సంస్థలని మేము స్థాపించడం జరిగింది. ఇక్కడ ఈ మంచి ప్రోగ్రాంలో మీరు భాగమయ్యి మా పిల్లలకి ఈ తోడుగా ఉండి మీ ప్రెసెన్స్ కోసం చాలా థ్యాంక్స్ అండి. సెయింట్ మేరీస్లో వచ్చినందుకు. తర్వాత శౌర్యరాజు గారు కూడా చాలా 3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు, ఆయన కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి.